ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు మనము ఒక దిశగా కట్టుకుంటాము అండ్ ఫ్లాట్స్ అనేవి సమానంగా అందరికీ ఒకే రకంగా కట్టిస్తూ ఉంటారు. సో వాటిల్లో మనం ఏదైనా వాస్తు సవరణ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడు చూస్తే 150 గజాల్లో కూడా మనకు దక్షిణం పడమర కప్పేసేస్తారు అమ్మా, మొత్తం పూర్తిగా కట్టేస్తారు. రెండు గోడల మీద కూడా లోడ్ పడ్డప్పుడు వాస్తు బలం అని చెప్పేసి కట్టేస్తారు. రెండు గోడల మీద ఎప్పుడైతే మనం అధికపరమైన లోడ్ వేసేస్తామో అప్పటి నుంచి వాళ్ళకి శత్రు దోషాలు ఎక్కువగా ఉంటాయమ్మా. 100% శాస్త్రం ఏమంటుందంటే ఏదైనా ఇండివిజువల్లో మీరు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటంటే మనకు పడమరలో కనీసం 2 అడుగుల స్థలము, దక్షిణంలో 2 అడుగుల స్థలము, తూర్పు ఉత్తరాలు 3 అడుగుల 1 మీటర్ ఖాళీ స్థలం వదిలేసి ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవాలి. కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్ తూర్పు ఆగ్నేయంలో వంట, ఆ వంట గదికి దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉందా లేదా, డోరు లేకుంటే మాత్రం ఆ ఇల్లు కలిసి రాదు, శుభాలు జరగవు. ఆ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు జరగకపోవడము, ఏదైనా వ్రతాలు ఆలస్యం అవ్వడము, రావలసిన డబ్బు ఇంటికి మన అంటే అనుకున్న టైంలో రాకపోవడము, మన టైం దాటిన తర్వాత వచ్చి ఆ డబ్బంతా మనం ఒక పనికి తీసుకొచ్చిన డబ్బు ఇంకొక పనికి అంటే ఇంకొక ఏదో ఆపదలకు ఇచ్చేస్తున్నామంటే ఆ ఇంట్లో కిచెన్లో దక్షిణ ఆగ్నేయంలో ఇండివిజువల్ హౌస్లో డోర్ లేదని అర్థం అనమాట. అందుకని మనం పర్ఫెక్ట్గా తూర్పు ఆగ్నేయంలో వంటగది నిర్మాణం చేసుకొని ఇండివిజువల్ హౌస్లో ఏ పోర్షన్ అయినా పర్వాలేదు, ప్లాట్స్ కానీ ఇండివిజువల్ కానీ విల్లాలు కానీ ఇంకా సామాన్య చిన్న ఇంట్లో కానీ తూర్పు ఆగ్నేయంలో వంటగది, దక్షిణ ఆగ్నేయంలో డోర్ ఉంటే శుభాలు బాగా జరుగుతాయి. పిల్లలకు పెళ్లిలో ఆలస్యం కావన్నమాట. ఆలస్యం అవుతుంది అంటే దక్షిణ ఆగ్నేయంలో డోర్ లేకపోవడం ఒక దోషము. కొంతమంది ఏం చేస్తారంటే తూర్పు ఆగ్నేయంలో ఒక డోర్ పెట్టేసుకుని దక్షిణ ఆగ్నేయం కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు. వాస్తవానికి ఇది కూడా చాలా పెద్ద దోషం. తూర్పు ఆగ్నేయం నుంచి నడక బయటికి వెళ్ళి వాష్ ఏరియా ఉండకూడదు, అది 100% వాస్తు దోషం. ఆ నడక ఆగ్నేయ నడక అనారోగ్యాలకి దారి తీస్తుంది కాబట్టి మేము అక్కడ డోర్ పెట్టకూడదు అంటాము. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రధానంగా ఇండివిజువల్ హౌసెస్లో తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు ఏంటిదంటే మనం చూస్తే నైరుతిలో చక్కటి మాస్టర్ బెడ్రూమ్, వచ్చే స్థానంలో మనకు విండో ఉండేటట్టు చూడాలి. మధ్య స్థానంలో విండో లేకుండా చూసుకోవాలి. అలాగే మన కబోర్డ్స్ కానీ అలమర్లు ఎప్పుడు దక్షిణం పడమరలు మాత్రమే నిర్మించుకోవాలి. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మనకు వాయువులో కానీ దక్షిణంలో నిర్మించుకోవచ్చు తప్పనిసరిగా. కానీ చాలా మంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏమవుతుందంటే తూర్పు ఆగ్నేయంలో ద్వారం పెట్టేస్తుంటారు. ఉత్తరంలో వాష్రూమ్ పెట్టినప్పుడు తూర్పు ఆగ్నేయంలో డోర్స్ ఉంటాయి. అప్పుడు ఆ పిల్లల శర ఎవరూ చెప్పుకోలేము. వాళ్ళు గొప్ప గొప్ప చదువులు ఎంత చదువుకోవాలన్నా కూడా తూర్పు ఆగ్నేయం నడక రావడం, తూర్పు నడకతో నిద్రపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో మానసిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి తూర్పు ఆగ్నేయం నడక మంచిది కాదు. బెడ్రూమ్లో ఎప్పుడు కూడా దక్షిణాగ్నేయ నడక చాలా శుభమైనది. అదేవిధంగా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్య నడక కూడా చాలా శుభాన్ని ఇస్తుంది. ఇండివిజువల్ హౌసెస్లో కానీ విల్లాలో కానీ ప్రధానంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకు వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, వాష్రూమ్ అనేది పడమర మధ్య భాగంలో లేదంటే దక్షిణ మధ్య భాగంలో తీసుకోవాలి. ఒక విల్లా కల్చర్లో దక్షిణ మధ్య భాగంలో స్టేర్ కేస్ లోపల వచ్చినప్పుడు ఇంటీరియర్లో మనం అప్పుడు పశ్చిమ మధ్య భాగంలో తప్పనిసరిగా వాష్రూమ్ తీసుకోవాలి. ఎందుకు పశ్చిమ మన భాగంలో తీసుకోవాలి అంటే ఒక ప్లాట్ని మన నిర్మాణాన్ని 3 భాగాలు చేయాలండి. కన్స్ట్రక్షన్ ఏరియా, ప్లింత్ ఏరియా అంటాం మనము. 2 బెడ్రూమ్స్ మధ్యలో చక్కగా వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది వరుణ స్థానం. వరుణ వాహనం ఏంటిది అంటే ముసలి ఎక్కడ ఉంటుంది, చెరువులో ఉంటుంది, నీళ్లలో ఉంటుంది, బురదలో ఉంటుంది. కాబట్టి మనం అదే స్థానంలో వాష్ ఏరియా పెట్టుకోవాలి. దక్షిణానికి అధిపతి యమస్థానం, ఆయన వాహనం ఏంటిదంటే బెఫెలో అంటే దున్నపోతు అంటాం. దానికి బురద అంటే కూడా చాలా ఇష్టం. అదే స్థానంలో మనం వాష్రూమ్స్ నిర్మించుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా ఇంటీరియర్ అంటే మీరు స్టేర్ కేస్ అండి, డూప్లెక్స్ లో మనకు లోపల నుంచి మెట్లు వచ్చేస్తాయి. మెట్లు కూడా తప్పనిసరిగా మధ్య భాగం, పడమర మధ్య భాగం కానీ దక్షిణ మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. అలా కాకుండా పశ్చిమ వాయువులో మనం మెట్లు ఉండొచ్చు అని డోర్ ఎదురు నుంచి ఇలా మనం డూప్లెక్స్లో మెట్టు తీసుకున్నప్పుడు అది వాస్తు దోషమై అది సరైన మంచి ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ చూస్తే కూడా మనం సెంటర్లో దక్షిణంలో మెట్లు పెట్టుకున్నప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు అది ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది. ఉత్తరంలో గుమ్మం పెట్టేస్తారు, గుమ్మం ఎదురుగా మెట్లు ఉంటుంది. అది కూడా వాస్తు
వాస్తు దోషం అన్నమాట. మనం మెట్లకు మధ్యలో లిఫ్ట్ పెట్టుకోవచ్చండి, దక్షిణం కానీ పడమరో లిఫ్ట్ 100% పెట్టుకోవచ్చు. ఎక్కడ కూడా హాఫ్ కట్స్ రాకూడదు. కొంతమంది విల్లాస్లో ఏంటంటే కుబేర స్థానం కట్ అయి ఉంటుంది, సీ వ్యూ పైనుంచి వ్యూ చూడడానికి అండి, కింది లివింగ్ ఎలా కూర్చున్నారు, సీట్ ఎలా ఉంది అందం కోసం డబుల్ హైట్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా బ్రహ్మస్థానంలో చక్కగా మనకు 10x10, 8x8, 9x9 ఇలాంటి కొన్ని కొలతలతో బ్రహ్మస్థానం నుంచి వ్యూ చూస్తే మంచిది. కానీ అలా కాకుండా డూప్లెక్స్ కానీ విల్లాలు కొంతమందికి కొన్ని కుటుంబాలకు కలిసి రావు. చాలా వరకు నేను చూశాను హైదరాబాద్ జంట నగరాల్లో, నేను ఎన్నో విల్లాల్లో చూశాను, ఎన్నో కమ్యూనిటీ చూస్తే ఆ విల్లాల్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మంది, సార్ ఈ విల్లా మేము కొనుక్కున్నాము, వచ్చినాం 3 ఇయర్స్ ముందు చాలా పెద్ద వ్యాపారం ఉండే, చాలా పెద్ద బిజినెస్ ఉండే, అన్నీ నష్టపోయామంటారు. నేను చెప్తుంటాను 100% వాస్తుకి ఏ విల్లా రాని ఏ డూప్లెక్స్ హౌసెస్ రావు. ఎందుకంటే అందంగా తయారు చేయాలంటే విల్లాని కొన్ని దిక్కులు కట్ అయిపోతుంటాయి, అంటే కత్తిరించడం జరుగుతుందంటే తగ్గుముఖం ఉంటాయన్నమాట. ఆ దోషాలు అష్టదిక్పాల నుంచి సరైన ఫలితాలు లేక మనకు నష్టాలు జరుగుతాయి. ఈశాన్యము ఒక్కొక్కసారి ఈశాన్యంలో పై ఫ్లోర్లో ఈశాన్యం మొత్తం డబుల్ హైట్ ఇచ్చేస్తారు, అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సీవీ చూడడానికి మనకు ఉంటుంది. ఆ ఈశాన్యం బాల్కనీ లేక పైన నిద్రించే వాళ్లకు మానసిక ప్రవర్తన, ఆరోగ్య ప్రవర్తనలో మార్పులు రావడము, వ్యాపారాలు నష్టపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని విల్లాస్ కానీ డూప్లెక్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ డిజైన్ తీసుకునేటప్పుడు ఆ స్థలాన్ని బట్టి 200 గజాలు తీసుకున్నప్పుడు చక్కగా 1 మీటర్ ఓపెన్ స్కై చుట్టూ వదిలేసి మన ప్రాథమిక సూత్రాలు, అదే 400 గజాల్లో ఉన్నప్పుడు ఇంటి చుట్టూ ఒక 2 మీటర్స్ మినిమం 3 మీటర్స్ వదిలేసుకొని చక్కటి డిజైన్ ప్రకారం విల్లా కల్చర్ నుండి భారతదేశంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడా మన విల్లా కల్చర్లో డిజైన్ ఇవ్వచ్చండి. వాస్తు ప్రకారం డిజైన్ చేసుకుని ఉంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఒక వ్యక్తికి ఒక విల్లా ఉంటుంది, ఒక ఊర్లో 100% వాస్తు ఉంటుంది, అక్కడి నుంచి 100% మార్పులు అంటే ఒక 99% మనకు వాస్తు బలంతో ఇక్కడ ఒక 60% ఉన్నప్పుడు యావరేజ్ లైఫ్ని వాళ్ళు గడుపుతుంటారు. వాళ్ళని ఆదర్శం తీసుకొని మనం వచ్చినప్పుడు నష్టపోతూ ఉంటాము. అందుకని విల్లా కల్చర్లో ఎప్పుడు కూడా మీరు స్టేర్ కేస్, వాష్రూమ్స్ విషయంలో, హాఫ్ కట్స్ విషయంలో అంటే డిజైన్ కోసం, ఎలివేషన్ కోసం హాఫ్ కట్స్ వస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ హాఫ్ కట్స్ ఉన్నప్పుడు కొంత దోషాన్ని మనం అనుభవించాక తప్పదు. అలాగే మనం చూస్తే పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ వాయువులో బాల్కనీ తీసుకొని అక్కడ పార్కింగ్ తీసుకుంటాం. వాయుమూలలో ఏంటంటే పశ్చిమ వాయుకి అధిపతి వాయుదేవుడు. పశ్చిమ వాయువులో మైన్ డోర్ సింహద్వారం మనకు మాస్టర్ బెడ్రూమ్ లెవెల్లో ఉండాలి. కానీ వాయుమూల లోపలికి పోయి సింహద్వారానికి సరైన బలం లేనప్పుడు అక్కడి నుంచి రావాల్సిన శుభ ఫలితాలు రావు. అలాగే తూర్పు ఫేస్తో ఒక విల్లా కానీ డూప్లెక్స్ కట్టుకున్నప్పుడు పార్కింగ్ కోసం తూర్పు ఈశాన్యం పెట్టుకుంటాం. ఆగ్నేయం ముందుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ బ్రిక్ వర్క్ ఇట్లా ఎల్ టైప్లో వచ్చేస్తుంది, కట్ అయినట్టు మనకు క్లియర్గా. ఈశాన్యంలో ఒక ఫిల్లర్ ఉంటుంది, కానీ దీనివలన సింహద్వారం అనేది బయట ఉండాల్సిన, ఆగ్నేయం ప్యారలల్కి ఉండాల్సిన సింహద్వారం లోపలికి ఉండడం వలన అక్కడి నుంచి సరైన మంచి ఫలితాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇలాంటి ఇబ్బందులు మామూలుగా కాదండి. కొన్ని ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, కొన్ని ఇళ్లలో క్యాన్సర్తో బాధపడే వాళ్ళని చాలా మంది చూశాను. వాస్తు దోషాల వలన క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తుంటాయి. చాలా వరకు నేను చూశానండి. తూర్పు ఆగ్నేయ వీధి పోటున్నప్పుడు ఆ ఇండ్లలో చూస్తే ఎన్ని బాధలు ఉంటాయో, భయంకరమైన ఇబ్బందులు పోతూ ఉంటాయి. రోడ్లు కూడా బ్లాక్స్ అండి, ఎక్కడ పడితే అక్కడ కొన్ని రోడ్డు బ్లాక్ కావద్దు. మన తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మనకు దక్షిణంలో ఒక 4 ఇంటి తర్వాత బ్లాక్ అయినప్పుడు తూర్పు పల్లంగా ఉండి రోడ్డు ఉన్నప్పుడు పర్వాలేదు. అలా కాకుంటే దక్షిణమే నడక ఉండి తూర్పులో మనకు 2 ఇళ్ల తర్వాత రోడ్డు బ్లాక్ అయినప్పుడు కూడా సరైన ఫలితాలు ఇవ్వవు. మన వాస్తు ప్రకారం కట్టుకున్నాం, మనకు రావాల్సిన సరైన ఫలితాలు ఎందుకు రావట్లేదు? మనకి ఏం కష్టాలు ఉన్నాయి ఎవరిది వాళ్ళకి బాగా తెలుసు. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత కట్టుకున్న కాడి నుంచి మనకి ఏం ఇబ్బందులు జరిగి ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు అంటే లోన్స్ ఎంత తొందరగా, మంచి స్థలం ఉన్నప్పుడు తొందరగా లోన్ వచ్చేస్తుంది. కానీ లోన్ వచ్చిన డబ్బు వృధా ఖర్చు అవ్వడానికి కారణం ఏంటిదంటే అక్కడ బిల్డింగ్లో కొన్ని వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ డబ్బంతా ఏదో రూపంలో అనారోగ్య సమస్యలు, ఆపదలో, బంధువులకు ఆపదలు వచ్చి ఆ డబ్బంతా వేరే మార్గంలో వెళ్ళిపోయి ఆ స్లాబ్స్ లెవెల్లో కొన్ని బిల్డింగ్లు ఆగిపోతాయి, ప్లింత్ భీమ్ లెవెల్లో కొన్ని ఆగిపోతాయి, కొన్ని ప్లాస్టిక్ లెవెల్లో ఆగిపోతాయి, కొన్ని కబోర్డ్స్ లెవెల్లో ఆగిపోతుంటాయి. డబ్బున్న కార్మికులు రాకపోవడం, కార్మికులు వచ్చిన డబ్బు లేకపోవడం,
ఇలాంటి వాస్తు దోషాలు లేదంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, ఇల్లు కట్టేటప్పుడు ఒక ప్రమాదం జరగడము, చిన్న చిన్న బైక్ జరగడం, చిన్న చిన్న ఇంజురీస్ జరగడము, ఇలాంటి జరుగుతున్నాయంటే అక్కడ అది ముందు హింట్ ఇస్తుంది, రాబోయే రోజుల్లో నీకు పెద్ద పెద్ద ఆపదలు వస్తున్నాయి, నువ్వు చూసుకో, జాగ్రత్త చూసుకో అని మనకు హింట్ ఇస్తుంటాయి. అప్పుడు మనం ఆలోచన చెయ్యాలండి. ఎందుకంటే మూగజీవులే సునామీ వస్తుందంటే హింట్ ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. మనకు ఇల్లు ముఖ్యం కాదు, మన ప్రాణం ముఖ్యం. మనకు నిజమైన సంపద పిల్లలు, మన నిజమైన సంపద ఆనందం, నిజమైన సంపద పీస్ ఆఫ్ మైండ్, హాయిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడము, తిన్నది జీర్ణించుకోవడం, ఇది నిజమైన సంపద చెప్పాలనుకుంటే. కానీ వాస్తు లేక కొన్ని ఇబ్బందులతో గురి ఆ ఇంట్లోకి వెళ్ళి రకరకాల బాధలు పడడం కంటే దాన్ని చూయించుకొని వాస్తు సవరణ చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా కొంతమంది గురువుగారు మేము ఇట్లా ఎంతో మందిని తీసుకొచ్చినాం, చెప్పినట్టు అన్ని సవరణలు చేసినాం, ఇల్లు మొత్తం డ్యామేజ్ చేసాము, గుల్ల చేసినాం, అయినా మాకు ఫలితాలు లేవంటారు. నేను ఎవరికైనా చెప్తుంటాను, ఒక్కసారి మన కర్మానుసారం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత, కొనుక్కుని ఆ గృహప్రవేశం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మనకు కొన్ని సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఆ ఇల్లుని ఎక్కడ పడితే అక్కడ పలగొట్టేసి మన ఇష్టానుసారంగా వాస్తు మార్పులు చేసిన సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే కొన్ని శాస్త్రీయ పద్ధతిలో కొన్ని చెప్పాల్సి ఉంటుంది. వాస్తు సవరణలు మార్పులు చేయడానికి కూడా కొంత సమయం అవసరం వస్తుంది. అందుకని మీరు ఇల్లుని గుల్ల చేయకుండా మీరు ఇబ్బంది పడకండి. ఎక్కడ కూడా మూఢనమ్మకాలు దరి చేయకుండా, దరి చేరనివ్వకుండా ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో, ఆ బాబా అనుగ్రహంతో నేను కంట్రోల్ చేసేస్తాను. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటిని కూడా అంతు చిక్కని వాస్తు దోషాలు, భయంకరమైన రోగ రుణ శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఆ దోషాన్ని గుర్తించి అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను.